16 తీసుకోవాలో ఐఫోన్ 17 తీసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. సెగ్మెంట్లో అయితే మీరు ఐఫోన్ 16 కంటే మీరు ఐఫోన్ 17 తీసుకోవడమే బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. ఈరోజు డిజైన్ పరంగా అయితే మనకి రెండు సేమ్ ఒకటే డిజైన్తో రావడం జరుగుతుంటుంది. ఇందులో మనకి డిస్ప్లే పరంగా అయితే మనకి ఐఫోన్ 16 వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి 6.1తో రావడం జరిగింది. ఐఫోన్ 17 వచ్చేసి మనకి డిస్ప్లే 6.3తో రావడం జరుగుతుంటుంది. ఐఫోన్ 16లో 16 హెర్జ్ రిఫ్రెష్ ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఐఫోన్ 17లో వచ్చేసి మనకి రిఫ్రెష్ వచ్చేసి మనకి 120 రిఫ్రెష్తో తీసుకురావడం జరిగింది. నీడ్స్ మనకి ఐఫోన్ 16లో వచ్చేసి 2000 నీడ్స్తో ఇవ్వడం జరిగింది. మనకి ఐఫోన్ 17కి వచ్చేసరికి మనకి 3000 నీడ్స్తో ఇవ్వడం జరిగింది. మనకి ఐఫోన్ 16లో ఐపీఎల్ 18 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఐఫోన్ 17లో మనకి ఐపీఎల్ 19 ఇవ్వడం జరిగింది. మనకి కెమెరా చూసినట్లయితే ఐఫోన్ 16లో వచ్చేసి 48 MP మెయిన్ కెమెరా, అలాగే 12 MP వైడ్ యాంగిల్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. మనకి ఐఫోన్ 17 కెమెరా వచ్చేసి మనకి 48 మెయిన్ కెమెరా ఓఎస్తో రావడం జరిగింది. అలాగే 48 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే మనకి కెమెరా వచ్చేసి 18 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. మనకి దీనికి మేజర్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ చేయడం జరిగింది మన కెమెరా పరంగా అయితే. ఐఫోన్ 16లో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 3561 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 6 hours మనకి మొబైల్స్ రావడం జరుగుతుంటుంది చార్జర్స్. ఇందులో మనకి ఐఫోన్ 17 బ్యాటరీ చూసినట్లయితే 3692 mAh బ్యాటరీ రావడం జరిగింది. ఇందులో మనకి 40 వాట్ చార్జర్స్ రావడం జరిగింది. అలాగే ఐఫోన్ 16కి ఐఫోన్ 17కి అయితే మనకి 1 hour అయితే రావడం జరుగుతుంటుంది. మనకి బ్యాటరీ పరంగా అయితే మనకి కొద్దిగా బ్యాటరీ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ చేసినట్టు అవుతుంది.